నేను ఈరోజు టిఫిన్ వడప్పలు చేస్తున్నాను. ఈ బియ్యం పిండి కొంచెం ఉప్పు వేసిన దీంట్లో ఉప్పు వేసి తడిపి పెట్టుకుంటాను. ఎట్లా చేయాలో చూపిస్తాను వడప్పలు. ఇది రాని వాళ్ళకు కొంతమంది వడప్పలు అంటే ఎట్లా చేస్తావు చూపి అక్క అని అడిగిండ్రు ఇద్దరు ముగ్గురు నాకు. అందుకే వీడియో పెడుతున్నా వాళ్ళ కోసము. ఇప్పుడు వాటర్ వేసి ఇట్లా తడుపుకోవాలి. కొన్ని వాటర్ వేసి తడుపుకోవాలి. మొత్తం ఇట్లా తడుపుకోవాలి, చూపిస్తాను. మొత్తం తడిపి ఇంకా సన్నది పెట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి. పావులు వేసుకొని ఇట్లా తిప్పేది పెట్టిరా. ఇవి వడప్పలు అంటారు. ఇట్లా ఇడ్లీ పాత్రలో వస్తుంది, లేకపోతే దీని జాలివి దొరుకుతాయి, అవన్నీ తెచ్చుకోవాలి. ఇట్లా ఇడ్లీ పాత్ర లేకపోతే జాలివి ఉంటాయి కదా, దాంట్లో అయినా ఇట్లా చేసుకొని వేడి నీళ్ళు ఒక బొగన్లో పెట్టి చేసుకోవచ్చు. ఇట్లా ఇంతేనండి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన రెండు ఆల్రెడీ ఇట్లా అవుతాయి. ఇక తయారైనవి చూపిస్తాను. ఇంకా ఇట్లా వస్తాయి వడప్పలు, ఇట్లా తయారవుతాయి. ఇవి అయిపోయినాయి, ఫస్ట్ పెట్టి చేసిన నేను. ఇట్లా చేసుకొని టిఫిన్ తొందరగా అయిపోతుంది. అంత టిఫిన్ ఏం చేసుకోవడానికి ఏం లేకపోతే ఇట్లా బియ్యం పిండి ఉంటే చాలు, తడుపుకొని ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి. మంచి వడప్పలకు చట్నీ చూపిస్తాను. ఏమేం చేయాలో. టమాటాలు పండువి జర గట్టిగా ఉన్నాయి తీసుకోవాలి, ఒక 4-5. ఇది తీసుకున్నానంటే 6 టమాటాలు తీసుకున్నాను. కొత్తిమీర ఒక కట్ట, 2 కట్టల కొత్తిమీర. ఇది ఇట్లా నీళ్ళలో నానబెట్టుకున్నా. ఇట్లా ఏమైనా మట్టి ఉంటే కిందికి పోతుందని నీళ్ళు పోసి పెట్టిన కొత్తిమీర. ఇది ఇక కొబ్బరి ఒక సగం పచ్చి కొబ్బరి. ఇదేమో పొట్టు. దేని పొట్టు అంటే బీరకాయ పొట్టు తీసిన పొట్టుతోటి చట్నీ చేస్తాను. ఎట్లా చేస్తానో చూడు. ఈ పొట్టు తీసి కడిగి పెట్టుకున్నాను. ఈ చట్నీ చాలా బాగుంటుంది. చట్నీలకైనా, అన్నంలకైనా, చపాతీలకైనా, ఇడ్లీలకైనా, దోశలకైనా చాలా బాగుంటుంది టిఫిన్కి. నేను తయారు చేసే విధానం చూపిస్తాను ఎట్లానో. మిరపకాయలు వేయించుకోవాలి. ఇట్లా ఒక 4-5 నూనె వేసి పెట్టుకుంటున్నా. ఇది వేగిన తర్వాత కొంచెం ఇట్లా వేయించుకోవాలి. దీంట్లోనే బీరకాయ పొట్టు ఉంది కదా, ఇది కూడా వేసేస్తుంది. పచ్చిమిరపకాయలు, బీరకాయ పొట్టు ఒకేసారి వేయించుకోవాలి. కొద్దిగా వేగుతుంది. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది ఇది. ఇట్లా వేగినాయి కదా, ఇప్పుడు కొత్తిమీర ఉందా ఇది కూడా వేసేసుకుందాం. ఇది కొద్దిగా వేగంగానే దీంట్లో టమాటా వేసేసుకుందాం. ఇట్లా పెద్ద ముక్కలు వేసి అన్నీ దీంట్లోనే మళ్ళీ తీయరాదు. కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని ఇవన్నీ దీంట్లోనే వేసేసుకున్నాం. ఇట్లానే
కొబ్బరిలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తాం. ఉడికిపోతాయి, దీంట్లో బాగుంటుంది. ఒక స్పూన్ ఆయిల్ వేసిన, దీని నిండగా ఒక ఆయిల్ వేసి వేయించుతున్నాను ఇట్లా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం, ఒక స్పూన్ ఉప్పు. కొద్దిగా వేసి కలపాలి. బాగా పసుపు ఉప్పు ఇట్లా కలిపినాక దీనిపైన ఒక మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గిద్దాం. ఇంతే, చట్నీ అయిపోయింది. పోపు పెట్టిన, ఇంతేనండి. వడప్పలు టేస్ట్ చేద్దాం మనము, ఇలా చేసినాను.